అన్న మీ మాతృ పార్టీ అంటే మీరు జెడ్పీటీసీగా రాజకీయ అరంగేట్రం చేసిన కాంగ్రెస్. సో తర్వాత రాజీనామా చేసిరు, వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ నామరూపం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ పార్టీకి ఆక్సిజన్ ఎక్కించేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పచెప్పారు. అంటే ఈ డెవలప్మెంట్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆమె పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే అటాక్ చేస్తుంది. సో మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఒకే కుటుంబంలో 2 నాయకులు 2 పార్టీలు వేరు పార్టీల్లో ఉన్నారు. కాంగ్రెస్ని ఎట్లా ఎదుర్కొంటారు? అంటే అసలు కాంగ్రెస్ పార్టీ అనేది మేము 1% ఆలోచించే పరిస్థితి లేదు. ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి తీరని అన్యాయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డి గారు అంత పార్టీని పట్టకొచ్చేసి ఆనాడు అత్యధిక పార్లమెంట్ స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిచి రాజశేఖర రెడ్డి ఇవ్వబట్టే మొదటిసారి అధికారంలోకి వచ్చారు, రెండోసారి అధికారంలోకి వచ్చారు యూపీఏ కాంగ్రెస్ పార్టీ. అలాంటి రాజశేఖర రెడ్డి గారిని చనిపోయిన తర్వాత ఆయన్ని ఒక ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో పెట్టడం కానీ, రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టడం కానీ, ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు తీరని అన్యాయం చేశారు. కాబట్టి ఈ పాపమంతా ఎంటైర్ ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీకి తగలటం జరిగింది. ఈరోజు కోలుకోలేని విధంగా ఉన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కలిసి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించడం. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ రోజు ఈయన కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించడం జరిగింది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆడే గేమ్ ఇది ఒకటి. ఇదే షర్మిలమ్మ సొంతంగా పార్టీ పెట్టింది, తెలంగాణలో తిరిగింది. తెలంగాణలో ఏం చెప్పింది? నా అత్తిల్లు అన్నది, నా పుట్టిల్లు అన్నది ఏదేదో చెప్పింది. నేను తెలంగాణ బిడ్డనని చెప్పి అంతా తిరిగింది. అక్కడ ఎవరు అసోసియేట్. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి ప్లేట్ ఫిరాయించి చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో మళ్ళీ షర్మిలమ్మ ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చేసి ఏం తెలుసుకుందో ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదో, మరి ఏం వచ్చి 10 రోజుల్లోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా ఉంది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడు ప్లే చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయాల్లో ఆయనతో వెనతో పెట్టిన విద్య, మోసం చేసే విషయంలో. ఒకటి ఆ రోజు ఎన్టీ రామారావు గారిని పార్టీ పెట్టినప్పుడు ఈయన ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్లో ఉన్నాడు కదా. ఈయన రాజకీయ అవసరాల కోసం కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వచ్చేసి చేరి చివరికి ఎన్టీ రామారావు గారిని కూడా వెన్నుపొడి పొడిచి పక్కకు పంపించు. మరి పార్టీని లాక్కున్నారు. ఇవాళ అసలు ఆ కుటుంబ వారసత్వం లేకుండా చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ డమ్మింగ్ చేసి కూర్చోబెట్టారు. హరికృష్ణ మా పార్టీ, మా నాన్న పెట్టిన పార్టీ అని ఆయన గలం విప్పే పరిస్థితులు ఆయన పూర్తిగా కూడా పక్కకు నెట్టిన పరిస్థితి. ఈరోజు ఎవరైనా ఎక్కడైనా ఏదైనా వారసత్వం ఎవరికి వస్తుంది? మన హిందూ సాంప్రదాయ ప్రకారం తండ్రి సైడ్ నుంచి ఉంటుంది. ఇవాళ వీళ్ళు లోకేష్ ఏం చెబుతున్న మా తాతని చెప్తూ ఉన్నాడు. అలాంటి ఇది కొత్తది. వాళ్ళందరినీ పక్కన పెట్టి ఇది మా వారసత్వం చెప్పుకొని వాళ్ళకున్న ఛానల్లో వాళ్ళకు ఒక ప్రచారం చేసుకుని పోతూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు షర్మిలమ్మని ఒక బలిపశువుని చేస్తూ ఉన్నారు. అక్కడ తిరిగి వచ్చింది, ఇక్కడ తిరుగుద్ది అంతే. దానివల్ల ప్రజలు విశ్వసించారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎంతో దూరం లేదు, ఎన్నో సంవత్సరాలు కాదు. మొన్న తెలంగాణలో ఏం మాట్లాడింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏం మాట్లాడతాం, ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ పాపం ఇప్పటితో కడుక్కున్నా కూడా పోయే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి. ఏది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చేసిన అన్యాయం ఏదైతే ఉందో, ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారో ఇది ప్రజలు నమ్మరు. అన్న ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లను కూడా మారుస్తున్నారు. అంటే మీ సిట్టింగ్ ఎంపీ అంటే మాచర్ల నియోజకవర్గం ఉన్న నరసరావుపేట ఎంపీ లోక్సభ నియోజకవర్గం అనుకుందాం, అక్కడ సిట్టింగ్ ఎంపీని కూడా మారుస్తున్నారు. అక్కడ కొత్త అభ్యర్థిని తీసుకురావడంలో మీ పాత్ర ఎక్కువ ఉందని అంటున్నారు. అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి. కాదు కదా అంటే ఎందుకు సిట్టింగ్కు మీకు ఏమన్నా డిఫరెన్స్లు ఉన్నాయా? కాదు, డిఫరెన్స్. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీలో జగన్మోహన్ రెడ్డి కోసం మేము పనిచేస్తాం. మొన్నటిదాకా పనిచేసిన కృష్ణదేవరాయలు గారు
నాకు ఎవరేమనుకున్నా నాకు మంచి ఆప్తుడు, మిత్రుడు. పార్టీ వైజ్గా కాకుండా పర్సనల్గా కూడా నాకు మంచి మిత్రుడు కృష్ణదేవరాయలు గారు. కాకపోతే పార్టీ అవసరాల కొద్దీ పార్టీ ఏం చేసిందంటే గుంటూరు కంటెస్ట్ చేయమని అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణదేవరాయలు గారు మీరు గుంటూరు చేయండి, ఇక్కడ బీసీని పెడదామని చేయండి. అది కాదు, నేను ఇక్కడే పోటీ చేస్తానని అన్నారు. దానివల్ల అంటే పార్టీ ఏం చెప్తే అది మనం అవే కావాలి. ఆయన కొంచెం ఆ విషయంలో కాదు, నేను గుంటూరే చేయను, నర్సరావుపేట చేస్తానని దాని మీద చిన్న గ్యాప్ వచ్చింది. అంతే తప్పితే కృష్ణదేవరాయలకు పార్టీ అన్యాయం చేసింది ఏమి లేదు. పార్టీలో పనిచేశారు మొదటి నుంచి కూడా, అందుకనే పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ చిన్న డిఫరెంట్ రావటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఈరోజు ఒక బీసీని పెట్టాలనే ఆలోచనలో అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అన్న 2009 నుంచి ఇప్పటి వరకు అంటే మీరు ఇప్పుడు 4వ ఎమ్మెల్యే, రామకృష్ణారెడ్డి వల్ల మాచర్ల నియోజకవర్గానికి గుర్తుండిపోయే ఈ పని జరిగింది అన్నది ఇప్పటివరకు ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు రాబోతున్న ఒరికే పుడిసెలను పక్కన పెట్టండి, అంటే మీ హామీలో భాగంగా అది కార్యరూపం దాల్చబోతుంది. కానీ మీ టెన్యూర్ మొత్తంలో అంటే మీ రిమార్కబుల్ అనుకున్న వర్క్ ఏముంది? నాకు ఈ టెన్యూర్లో కూడా నాకు అవకాశం వచ్చింది 3 ఇయర్సే. ఓకే. సో అంత ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏం చేయలేదా? 2009లో మొదటిసారి నేను అధికార పార్టీలో గెలిచినా కూడా రాజశేఖర రెడ్డి చనిపోవటం వల్ల నేను ప్రతిపక్షంలో కూర్చున్నాను. 2014లో నేను మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాను. 2019లోనే నేను అధికారంలోకి వచ్చింది. ఈ 3 ఇయర్స్ టెన్యూర్లోనే నేను వరకపొడిసెల ప్రాజెక్టు ఒకటి సంతృప్తికరంగా రైతుల కోసం, ఇది ఖచ్చితంగా ఇది అనుమతులు తీసుకొచ్చిన గర్వంగా ఉంది, పనులు మొదలు పెట్టబోతా ఉన్నాను. ఇంకోటి ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా మాకు ఒక ప్రజలకు అవసరమైన పేద వర్గాలు ఈ పక్కన మాకు ఎక్కువగా తండాసు ఉంటాయి, వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న వైద్య విషయంలో అవసరమైనా కూడా మేము నర్సరావుపేట, గుంటూరు దాకా పోవాల్సిన పరిస్థితి. నేను ఇమ్మీడియట్గా కూడా మా ముఖ్యమంత్రితో మాట్లాడి అది 30 బెడ్ హాస్పిటల్, అది ఫస్ట్, అది దాన్ని 50 బెడెడ్ హాస్పిటల్ అప్గ్రేడ్ చేశాం. దానికి 50 బెడెడ్ అప్గ్రేడ్ చేసినాక దరిదాపుగా ఈరోజు శానిటరీ సిబ్బంది అయితేమి, డాక్టర్స్ అయితేమి, ల్యాబ్ అసిస్టెంట్లు అయితేమి, డయాలసిస్ సెంటర్ పెట్టించాం. డయాలసిస్ సెంటర్లో పనిచేసే డాక్టర్స్ అయితేమి, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది అయితే దరిదాపు ఈరోజు 63 మంది ఈరోజు ఒక్కసారి హాస్పిటల్ సిబ్బంది ఉండి పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా కూడా వైద్యం అందిస్తాను. ఇప్పుడు 50 బెడెడ్. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు సార్ దాన్ని 100 బెడెడ్ చేయటానికి కూడా నేను అనౌన్స్ చేయించాను. దాని త్వరలోనే జీవో రాబోతా ఉంది, 100 బెడెడ్ కూడా చేస్తాను. ఇది పూర్తిగా కూడా నాకు సంతృప్తికరంగా ప్రజల కోసం చేసింది. మేజర్గా వరకపొడిసెల తర్వాత హాస్పిటల్, దాని తర్వాత ఎవరు కలలో ఊహించని విధంగా 2 నేషనల్ హైవేలు కూడా తీసుకొచ్చినాం. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన అవుతా ఉంది. రోడ్ల విషయంలో నేషనల్ హైవేస్, ఇప్పుడు ఒక నేషనల్ హైవే అయితే 2 మండలాలు కలుపుకొని పోద్ది. ఒకటి మా నియోజకవర్గంలో మాచర్లని వెళ్తున్న 2 మండలాలు కలుపుకొని పోతుంది. ఏది నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా ఉన్న నేషనల్ హైవే. ఇంకొకటి అయితే బాచర్ల టౌను, ఇటు పక్క వచ్చేసి రెడ్డచింతలమండ, ఈ రెండు కలిపి ఇంకొక నేషనల్ హైవే. ఈ 2 నేషనల్ హైవేస్ కానీ హాస్పిటల్ కానీ వరకపొడిసెల ఈ 3 సంవత్సరాల్లో నేను ప్రజలకు సంతృప్తికరంగా చేసిన చెప్పుకునే పనులు ఈ 3 కూడా బ్రహ్మాండంగా కూడా నా సంతృప్తికరంగా. ఓకేనా? ఈసారి ఎన్నికలకు అంటే ఏదైనా కొత్త హామీతో వెళ్తున్నారా? అంటే ఈ నియోజకవర్గ ప్రజలకు అంటే మీరు ఇవ్వబోతున్న హామీలు ఏమున్నాయి? కొత్త హామీలు ఏమైనా ఉన్నాయా? పాత వాటిని కంప్లీట్ చేస్తామన్న దానికి స్టిక్ అని అయి ఉంటారా? ఏం కాదు, కొన్ని టార్గెట్ పెట్టుకుంటాం. ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయం ఆల్రెడీ ఒకటి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పల్నాడు ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం పెట్టాలనే ఆలోచన రావటం, దానికి మా ఎంపీ గారు ఉన్న ఎంపీ కృష్ణదేవరాయలు గారు ప్రయత్నం చేసి ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం ఒకటి మా దగ్గర రావటం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో అంటే పర్మనెంట్ బిల్డింగ్స్, దానికి సైట్ కూడా ఇవ్వడం జరిగింది. పర్మనెంట్ బిల్డింగ్స్ గ్రాంట్ తీసుకొచ్చేసి అది కట్టించే కార్యక్రమం చేయాలి. పూర్తిగా టౌన్స్లో కూడా ఏదైతే మాచర్ల టౌను,
రెంటచింతల 2 నేషనల్ హైవేవి లింకప్ ఉన్నాయి. వాళ్ళ చేత ఒక 150 కోట్లు ఇప్పటికే డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అది రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి నేషనల్ హైవేలు ఎలా డెవలప్ చేసామో ఇవి కూడా అవే డెవలప్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇంకొకటి మాచర్ల పట్టణానికి బుగ్గవాగు నుంచి తాగునీరు ఇవ్వాలి. దానికి సంబంధించి ఒక 120 కోట్లు ఆల్రెడీ టెండర్స్ పిలిచారు, శంకుస్థాపన చేశారు, కానీ ఆ పనులు కాల ఫండ్స్ ప్రాబ్లం వల్ల కాంట్రాక్టర్ ఆగిపోయింది. అవి టౌన్కి కూడా పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటరు ఇవ్వాలి, అది ఇస్తాం. ఇలాంటి ప్రత్యేకంగా ప్రజలకు అవసరమైన ఈ ఇంపార్టెంట్ అయినా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా చేసే కార్యక్రమం చేస్తాం.